హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో అందరికీ ఇష్టమైన ఉప్పుమిరపకాయలు. యెస్. ఉప్పుమిరపకాయల్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మేము గత 2 సంవత్సరాలుగా ఉప్పుమిరపకాయలు బయటే కొంటున్నాం. కానీ ఆ ఉప్పుమిరపకాయల టేస్ట్ మనం ఇంట్లో చేసిన వాటిలా అస్సలుండదు. పప్పు, సాంబార్ చేసుకున్నప్పుడు నంచుకోవడానికి ఇవి ఎలానో బావుంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. పెరుగన్నంలోకి, పులిహోరలోకి తాలింపు పెట్టుకునేటప్పుడు మన ఎండుమిరపకాయలతో పాటు వీటిని కూడా గాని ఒక 4 వేసి పోపు పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. స్పూన్‌కి ఈ ఉప్పుమిరపకాయ తగిలితే పెరుగన్నం అద్దరహో అనాల్సిందే. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉప్పుమిరపకాయలు పెట్టుకుని ఇంట్లో ఎప్పుడైనా పులిహోర, పెరుగన్నం చేసినప్పుడు ఆ పోపులో వేసి చూడండి. ఉప్పుమిరపకాయల కోసం కారం కొంచెం తక్కువగానే ఉండే మిరపకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. తొడియాలు తీయకూడదు. మర్చిపోయి గబుక్కున తొడియాలు ఒలిచేశారు తీసుకురాగానే అలవాట్లో పొరపాటుగా. సో, ఇక్కడ నేను కిలో మిరపకాయలతో మిరపకాయలు పెడుతున్నాను. ఆ కిలో కాయల్ని కూడా శుభ్రంగా వాటర్‌తో ఇలా కడిగేసుకొని, తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు బయట ఉప్పుమిరపకాయల గురించి మాట్లాడుకున్నాం కదా! రుచి సంగతి ఎలా ఉన్నా, వాటిలిని ఎలా చేశారో అనే ఫీలింగ్ ఉంటది చూడండి. నోట్లో పెట్టుకోవాలంటేనే భయమేస్తది కొన్నిసార్లు. ఏం మజ్జిగేశారో, ఏ చేతులతో కలిపారో, ఏ క్లాత్ మీద ఎండబెట్టారో, ఈ ఫీలింగ్ అనేది వర్ణనాతీతం ఇంక. మిరపకాయలన్నిటిలిని కూడా లోపల గింజలు తీయకుండా ఇలా ఘాట్లు మాత్రమే పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఓ మిక్సింగ్ బౌల్‌లోకి 250 గ్రాముల పెరుగు తీసుకోవాలి. 250 గ్రాములు అంటే కప్పు కొలతలో ఓ కప్పు. ఈ పెరుగు ఖచ్చితంగా చిక్కటి పెరుగుని తీసుకొని ముందుగా పెరుగుని చిలుక్కోవాలి. ఇలా చిలుక్కున్న తర్వాత ఇందులోకి 100 గ్రాముల ఉప్పు. 100 గ్రాములు అంటే అరకప్పు కన్నా తక్కువుంటుంది. సో, ఒక కప్పు పెరుగుకి అంటే 250 గ్రాముల పెరుగుకి 100 గ్రాములు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వాము. వాముని ఇలా చేతులతో నలుపుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం. ఈ నిమ్మరసం వేయడం వల్ల మరీ ఎక్కువ కారం లేకుండా ఉప్పుమిరపకాయలు టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కవ్వంతో చక్కగా ఇవన్నీ పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 కప్పుల నీళ్లు పొయ్యాలి. అంటే ఇక్కడ మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా! సో, 2 కప్పులు నీళ్లు పోసి మళ్ళీ ఇదంతా చక్కగా చిలుక్కోవాలి. ఇక్కడ ఉప్పుమిరపకాయలకి మంచి రుచిగా ఉండే పెరుగు గాని తీసుకుంటే ఉప్పుమిరపకాయలు టేస్టీగా వస్తాయి. చూడండి ఇలా అంతా చిలుక్కున్న తర్వాత మనం ముందుగానే ఘాట్లు పెట్టి ఉంచుకున్నాం కదా! పచ్చిమిరపకాయలు అవన్నీ ఒక బాక్స్‌లో తీసుకొని ఈ మజ్జిగ మన మిరపకాయల్లో వేసేసుకోవాలి. ఉప్పుమిరపకాయలకి ఖచ్చితంగా ప్లాస్టిక్ బాక్స్ గాని, లేదంటే గ్లాస్ కంటైనర్‌ని గాని వాడాలి. స్టీల్ వాటిల్లో అస్సలు వేయకూడదు. ఇక్కడ నేను స్టార్టింగ్‌లో ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో వేశాను గానీ, అదెందుకో కంఫర్టబుల్‌గా ఉండదు అనిపిచ్చి, ఇంకొక టప్పర్‌వేర్ బాక్స్ ఎతుక్కొని అందులో పోస్తున్నాను. ఎందుకు అంటే, మనం ఉప్పుమిరపకాయలు పెట్టేటప్పుడు కొంచెం వాటిని అటు ఇటు కదపవలసిన అవసరం వస్తుంది. సో, కొంచెం పెద్ద బాక్స్ తీసుకొని, దానికి అనువుగా ఉండేలాంటి బాక్స్‌లో వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మజ్జిగ, మిరపకాయల్ని నేనింకొక కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటిలిని ఒక్కసారి అలా నొక్కి పెడితే, ఆ మజ్జిగని కొంచెం పీల్చుకుంటాయి. అలా నొక్కి పెట్టిన తర్వాత, మూత పెట్టి ఇంట్లో ఒక కార్నర్‌లో పెట్టేయండి. 24 గంటల సేపు ఈ మిరపకాయలు ఈ మజ్జిగలో ఊరాలి. ఈ 24 గంటల్లో కూడా ఓ 4, 5 గంటలకొకసారొచ్చి జస్ట్ ఊరికే ఒక్కసారి ఇలా నేను స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా ఎగరవేయండి. అప్పుడు పైనుండే మిరపకాయలు కిందకెళ్ళి, కింద ఊరిన మిరపకాయలు పైకొస్తాయి. సో దట్ అన్నీ ఈక్వల్‌గా మజ్జిగని పీల్చుకుంటాయి. ఇప్పుడు 24 గంటల తర్వాత ఈ ఉప్పుమిరపకాయల్ని ఇలా ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అంటే ఒక్కరోజు మజ్జిగలో నానిన తర్వాత కాయలన్నీ కూడా తీసేసి వీటన్నిటిని ఇలా ఎండబెట్టుకోవాలి. మజ్జిగని బాక్స్‌లోనే ఉంచి పక్కన ఉంచేసుకోవాలి. మూత పెట్టి మజ్జిగని నీడలో ఉంచేసుకోండి. ఒక రోజు తర్వాత చూస్తే మెల్లగా మిరపకాయలు కలర్ మారడం స్టార్ట్ అవుతాయి. మజ్జిగ ఇలానే ఉంటుంది. ఈరోజు సాయంత్రం అంటే పొద్దున్న మిరపకాయలు ఎండలో వేస్తే, మళ్ళీ సాయంత్రం పూట ఆ మిరపకాయలను తీసుకొచ్చి సేమ్ మజ్జిగ డబ్బాలో వేసేయాలి. ఇదే ప్రాసెస్‌ని 3 రోజుల పాటు చెయ్యాలి. పొద్దున్న నిద్ర లేవగానే మిరపకాయలు తీసేయడం,
అవి ఆరబెట్టుకోవడం. రాత్రి పడుకునే ముందు ఆ ఆరిన మిరపకాయల్ని మళ్ళీ మజ్జిగలో వేయడం. గ్రాడ్యుయల్‌గా ఇలా 3 రోజులు చేస్తే మన మజ్జిగ క్వాంటిటీ తగ్గిపోయి, మజ్జిగలో ఉండే ఆ సారం అంతా కూడా మిరపకాయలు పీల్చుకుంటాయి. పీల్చుకుని అలా ఎండుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా నేను కొంచెం స్పీడప్ చేసి చూపిస్తున్నాను. స్క్రీన్‌ని గమనించేయండి. గ్రాడ్యుయల్‌గా మజ్జిగ క్వాంటిటీ తగ్గుతుంది. మిరపకాయలు రంగు మారతాయి. 3 రోజుల తర్వాత ఆ మిగిలిన మజ్జిగని పారబోసేయాలి. చూడండి మిరపకాయలు ఎంత చక్కగా రంగు మారాయో! వీటిని ఇలా ఒక 2, 3 రోజులు ఎండలో పెట్టుకుంటే ఇలా బొరబొరలాడుతూ ఎండుతాయి. సౌండ్ గమనిచ్చారా? ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇప్పుడు వీటిల్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవుంటాయి. అంతే. ప్రాసెస్ చాలా సులభం కదూ! డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని, ఉప్పుమిరపకాయలను వేయించుకుని, పప్పుతోనో, సాంబార్‌తోనో, పెరుగన్నంతోనో తింటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఉప్పుమిరపకాయలు పెట్టేటప్పుడు ఏమన్నా డౌటొస్తే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.